మిత్రులందరికీ నమస్కారం. శ్రీ పరాభవన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఒక విషయం, ఈ ప్రతి సంవత్సరం ఉగాది రోజున చాలా రిచువల్స్ చేస్తాం. అందులో అతి ముఖ్యమైనది పంచాంగ శ్రవణం అనేది చేస్తాం. ఈ పంచాంగ శ్రవణంలో ఆస్ట్రాలజర్స్ అంతా వెళ్ళి పలానా రాశికి పలానా ఇంత ఆదాయం ఉంటుంది, ఇంత వ్యయం ఉంటుంది, ఇంత రాజపూజం ఉంటుంది, ఇంత అవమానం ఉంటుంది. అసలు పంచాంగం అంటే 5 parts ఆఫ్ ది టైం, కాలాన్ని 5 parts కింద విభజించారు. మొట్టమొదటిది తిథి అంటాం, అంటే ఒక డే పెట్టుకుంది, పార్టీ తదియ అలా ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేసరికి వారం, అంటే ఆదివారం దగ్గర స్టార్ట్ అయ్యి శనివారం వరకు రెండో. తర్వాత నక్షత్రాలు, ఆ తర్వాత యోగం, ఆ తర్వాత కరణం. ఇలా 5 parts తీసుకుని మనం పంచాంగాన్ని కాలగమనం చేశారు. ఈ యొక్క కాలగమనంలోకి ఒక్కొక్క రాశిలోకి ఒక్కొక్క ప్లానెట్ ప్రవేశం బట్టి, ఆ ప్లానెట్స్ పొజిషన్ బట్టి మీకు మీ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మరి లైఫ్లో ఎలాంటివి జరుగుతాయని ఆస్ట్రాలజీ చెప్తారు. ఓకే, అది నమ్ముదాం, నమ్మండి, నమ్మకపోండి, అది వేరే విషయం. కానీ యాజ్ సైకాలజిస్ట్గా నాకున్న నాలెడ్జ్లో ఈ పంచాంగాలతో పాటు ఒక ప్రిన్సిపల్స్, ద 5 principles, ఒక 5 సూత్రాలు కనుక, పంచసూత్రాలను కనుక మీరు ఫాలో అయితే మీ లైఫ్లో మీకు ఏది కొదువు లేకుండా ఉంటుంది. మీ జాతకంలో ఏదున్నా పర్వాలేదు, రాహు ఉన్నా పర్లేదు, కేతు ఉన్నా పర్లేదు, సూర్యుడు ఉన్నా పర్లేదు, చంద్రుడు ఉన్నా పర్లేదు, కానీ మీ జాతకంలో ఈ 5 principles మీరు ఫాలో కండి, నిజంగా మీరు కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ 5 principlesలో మొట్టమొదటిది కంటిన్యూస్ లెర్నింగ్, నిరంతర అభ్యాసం. మీరు ఏదైతే వృత్తి కానీ వ్యాపారం కానీ చేస్తారో దాంట్లో నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. ప్రతిరోజు కొంత సమయం కేటాయించి మీ వృత్తిలో కానీ వ్యాపారం కానీ నేర్చుకుంటూ ఉంటే మీరు ఆ రంగంలో చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. ఇది తిరిగిలేని విషయం. మన చిన్నప్పుడు ఒక కథ ఉంటుంది, ఇంకొంచెం ముందుకు వెళ్ళాను కదా, ఒక సాధువు కట్టెలు కట్టుకునే వాడికి కట్టెలు కట్టుకుంటే కొంచెం ముందుకు వెళ్ళేవాడు. కొంచెం ముందుకు వెళ్ళేసరికి గంధం చెట్లు, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి బంగారు రాసులు చాలా అర్థం అవుతుంది. అలాగే మీరు చేస్తున్న పనిలో, మీరు కొనసాగుతున్న వృత్తిలో కొంచెం ముందుకు వెళ్ళడానికి, నేర్చుకోవడానికి కొంత టైం కేటాయించండి. మీ జీవితంలో అద్భుతాలు అయితే జరుగుతాయి. సో రెండవది వచ్చేసరికి మన మైండ్లో చాలా టైము అన్వాంటెడ్ థింగ్స్కి పెడతా ఉంటాం. అందులో ఏంటంటే ఎవడన్నా తప్పు చేసినా ఆ తప్పునే మనం క్యారీ చేసుకుంటాం. ఎవరి వల్లన్నా మనం బాధపడితే అది మనలో క్యారీ చేసుకుంటాం. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ అన్నీ బయటికి పోవాలంటే వాళ్ళని క్షమించండి, వదిలేయండి. ప్రతిరోజు మీ జీవితంలో క్షమాపణ అనేది ఒక పార్ట్ అయినప్పుడు మీ యొక్క మెంటల్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ, ఫిజికల్ ఎనర్జీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ రోజు మీ జీవితంలో ఏవైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో వాటినన్నింటినీ క్షమించి వదిలేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఆఫీస్లో స్టాఫ్ లేట్గా వచ్చారు, వాళ్ళు లేట్గా వచ్చారు మీరు బాధపడుతూ వాళ్ళని బాధ పెట్టకండి. సో టైంకి రమ్మని చెప్పండి, క్షమించి వదిలేసేయండి. ఎవరో వ్యక్తి మిమ్మల్ని మోసం చేశారు, ఆ మోసాన్ని మీరు తలుచుకొని బాధపడుతూ మీ యొక్క మెంటల్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీని వేస్ట్ చేయకుండా సరే క్షమించండి, అలాంటి తప్పు జరగకుండా మరోసారి చూసుకుని వదిలేసేయండి, జాగ్రత్త. ఎప్పుడైతే ఒక వ్యక్తిని క్షమించినప్పుడు మన మైండ్లో చాలా అద్భుతాలు జరుగుతాయి. సో ఒక పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే ఏ వ్యక్తికైతే క్షమాగుణ ఉంటుందో వాళ్ళకి క్యాన్సర్ అనే వ్యాధి రాకుండా ఉంటుందనేసి కొన్ని పరిశోధనలో తెలిసింది. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్, థర్డ్ వన్. ఈ మూడో అంశం ఏంటి అంటే శారీరక ఆరోగ్యం ఉండాలి. మనిషి శారీరకంగా దృఢంగా లేకపోతే జీవితంలో ఏమీ సాధించినా అతను ఎంజాయ్ చేయలేడు. కాబట్టి మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఫిజికల్ ఫిట్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రతిరోజు మీ వయసును బట్టి, మీ అవకాశాన్ని బట్టి జిమ్కి వెళ్ళండి, వాకింగ్కి వెళ్ళండి, యోగాకి వెళ్ళండి, తాచి చేయండి. ఏదో ఒక
ఫిజికల్ యాక్టివిటీ శరీరానికి మీరు కలిగిస్తే ఆ శరీరము చాలా కాలం పనిచేస్తుంది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే శరీరం లేని నాడు మీరు లేనట్టే లెక్క. సో ఈ శరీరం బాగున్నంత కాలమే మీరు ఏదైనా చేయగలరు, ఏదైనా తినగలరు, ఏదైనా చెందగలరు. సో ఏమీ లేనప్పుడు, శరీరమే లేనప్పుడు మీరు ఉన్నా కూడా శూన్యం. కాబట్టి మీకు ఒక ఐడెంటిటీని ఇచ్చి, ఒక ఆనందాన్ని ఇచ్చి, ఒక గుర్తింపునిచ్చే ఈ శరీరానికి మీరు ఏమిస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించండి. సో యూ గివ్ సమ్ టైమ్ టు యువర్ బాడీ. బాడీకి కావాల్సిన పౌష్టికాహారాన్ని ఇవ్వండి, ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయండి. ఏ రోగం వచ్చినా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే వైద్యం సంపాదించి ట్రీట్మెంట్ తీసుకుని శరీరాన్ని ఫిట్నెస్గా ఉంచండి. ద ఫోర్త్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మనిషికి చాలా ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది. మన సంపాదన ఎంత, మన ఖర్చు ఎంత అనేది ఒక లెక్క రాసుకోండి. అలాగే మీ సంపాదనలో కొంత శాతాన్ని పొదుపు చేయండి. మోర్ దెన్ 20% పొదుపు చేయండి. మీరు ఒక పేపర్ పెన్ మీద ఎప్పుడైతే మీ యొక్క ఆదాయం ఖర్చులు పెడతారో మీ మైండ్కి ఒక ప్లాన్ అనేది వస్తుంది. సో ఏ రోజుకి ఆ రోజు ఆదాయం రాయండి, ఏ రోజుకి ఆ రోజు ఖర్చు రాయండి. ఈ ఆదాయాన్ని ఖర్చుని బట్టి మీ యొక్క సంపాదన పెంచుకునే మార్గాలు మీ యొక్క మైండ్ మీకు తెలియజేస్తుంది. అలాగే ఎక్కువ ఖర్చు పెడుతున్నప్పుడు మీ మైండ్ వార్న్ చేస్తుంది, నీకు ఇంతే ఉంది, నువ్వు ఇంత దూరం వెళ్ళొద్దు అనేసి. దీని ద్వారా ఆర్థికమైన ఇబ్బందులు తొలగి ఆర్థికంగా చాలా అద్భుతంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ద మోస్ట్ ఇంపార్టెంట్, ద ఫిఫ్త్ వన్ చెప్తున్నా, ఇది చాలా గొప్పది. నాకు తెలిసి ప్రపంచంలో అత్యుత్తమైన ఒక మంచి ప్రిన్సిపల్ ఏంటంటే గ్రాటిట్యూడ్ ప్రిన్సిపల్. సో ఈ 5వ అంశం పంచాంగాల్లో కీలకమైన నక్షత్రాలు ఎలాగో అలాగే ఈ యొక్క గ్రాటిట్యూడ్ అనేది, ఈ 5 ప్రిన్సిపల్స్లో ఈ గ్రాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గ్రాటిట్యూడ్ అంటే పెద్ద కష్టమైంది కాదు. ఆ రోజు జరిగిన అంశానికి మీరు కృతజ్ఞత కలిగి ఉంటారు. కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు మీ మైండ్లో చాలా పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ పాజిటివ్ హార్మోన్స్ వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, మీ యొక్క ఎన్విరాన్మెంట్ మొత్తం మారిపోతుంది. సో ప్రతిరోజు గ్రాటిట్యూడ్ అనే దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే మీ జీవితంలో మీరు ఎక్స్పెక్ట్ చేయని ఫలితాలు పొందుతారు. మీరు ఊహించని తీరాలకు మీరు చేరుతారు. మీరు జీవితంలో శత్రువు అనే వ్యక్తి లేకుండా, సమస్య అనే అంశం లేకుండా మీ జీవితం ఆనందంగా హాయిగా ఉండడానికి ఈ యొక్క గ్రాటిట్యూడ్ జరిపి చాలా హెల్ప్ అవుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు మీరు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఇంకా గ్రాటిట్యూడ్ బాగా ప్రాక్టీస్ చేయాలంటే కింద లింక్లో క్లిక్ చేయండి. మనం గ్రాటిట్యూడ్ జరిపి ఒక కోర్స్ కండక్ట్ చేస్తాం. ఆ కోర్స్ ద్వారా మీరు జీవితంలో చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల్లో గ్రాటిట్యూడ్ జరిపి మనిషి యొక్క అభివృద్ధికి సహకరిస్తుందని నిరూపించుకున్న ఒక గొప్ప శాస్త్రం గ్రాటిట్యూడ్ జరిపి. సో డియర్ ఫ్రెండ్స్, ఈ పంచ అంశాలతో మీ పంచాంగంతో పాటు ఈ పంచ అంశాలను కూడా పాటిస్తూ ఈ యొక్క శ్రీ పరావరామ సంవత్సరాన్ని విజయవంతంగా చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ మహాలక్ష్మి.